బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించిన శ్వేతా బాసు ప్రసాద్ టాలీవుడ్ లో కొత్త బంగారు లోకం సినిమాతో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే కమర్షియల్ గా బిగ్ సక్సెస్ నందుకున్న శ్వేతా బాసు ప్రసాద్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ కావడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఆమెకు లక్ అయితే కలిసి రాలేదు. పైగా మొదటి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తదుపరి సినిమాల విషయంలో మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయాల వల్ల నిరాశ అయితే మిగిలింది. ఆ తర్వాత ఆమె నటించిన ఏ ఒక్క సినిమా కూడా ఆ స్థాయిలో గుర్తింపు అయితే తెచ్చిపెట్టలేదు. టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు అయితే చేసింది. టాలీవుడ్ కి పూర్తిగా దూరమైన ఈమె బాలీవుడ్ లో సినిమాలు సిరీస్లు అయితే చేస్తుంది. కొన్నాళ్ల క్రితం వివాదాల కారణంగా వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు తిరిగి సినిమాలతో వెబ్ సిరీస్లతో అందమైన ఫోటోల కారణంగా వార్తల్లో అయితే నిలుస్తోంది. తాజాగా ఈమె నటించిన ఊప్స్ అప్ క్యా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా శ్వేతా బసు ప్రసాద్ పలు మీడియా సమావేశాలకు హాజరు కావడంతో పాటు పలు ఇంటర్వ్యూస్ లో అయితే పాల్గొంది. ఆ సమయంలో తీసుకున్న ఈ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని అయితే ఆకర్షిస్తోంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా రెగ్యులర్ గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉండే శ్వేతా బసు ఈసారి చాలా అందంగా కనిపిస్తుందని నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నప్పటికీ ఈసారి మాత్రం అంతకు మించి విభిన్నంగా కొత్తగా శ్వేతా బసు కనిపిస్తుందని కొందరైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వింటేజ్ లుక్ తో పాటు కూడా గ్లామరస్ గా కనిపించడం ద్వారా చూపు తిప్పుకోనివ్వడం లేదు. టైట్ బ్లూ జీన్స్ తో పాటు రెడ్ టాప్ తో వింటేజ్ హెయిర్ స్టైల్ తో శ్వేతా బాసు ప్రసాద్ ఫోటోలో ఆకట్టుకుంది. ఊప్స్ అప్ క్యా ప్రమోషన్స్ కోసం రెడీ అయినట్లయితే ఈ ఫోటోలకు శ్వేతా బాసు కామెంట్ అయితే పెట్టింది. తెలుగులో కొత్త బంగారు లోకం సినిమాతో పరిచయమైన ఈమె రైడ్, కాస్కో, కల్వర్కింగ్, ప్రియుడు, జీనియస్ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటించింది. కొన్ని సినిమాలు అయితే పర్వాలేదు అని అనిపించుకున్నా కానీ ఏ మాత్రం ఈమెకు బ్రేక్ అయితే తెచ్చిపెట్టలేకపోయాయి. 2018లో విజేత సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్వేతా బాసు ఆ తర్వాత తెలుగులో అయితే కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న కారణంగా అక్కడ సక్సెస్ అయ్యి టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్ మొదలు పెడుతుందా అనేది మాత్రం చూడాలి.